హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేకేడి ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటి ఎక్కడికో స్టార్ట్ అయ్యమనుకుంటున్నారు కదా. సో ఎక్కడికి కాదండి, కార్తీక మాసం కదా, గార్డెన్ పార్టీ. సో గార్డెన్ పార్టీకి మేమైతే స్టార్ట్ అయిపోయాం. మా అమ్మ, నేను, మా పెద్దన్నయ్య, రామ్గడు. సో రామ్గడు నేను తీస్తాను అనుకోండి. ప్రజెంట్ అయితే కార్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ప్రజెంట్ గార్డెన్ పార్టీకి అయితే వెళ్తున్నాము. అలా వెళ్తూ మా కార్కి కొంచెం స్నానం చేపిద్దాం అనిపించింది, అందుకే దాని తల స్నానం చేపిస్తున్నాము. సో ఈ స్నానం అంతా అయిపోయిన తర్వాత చెప్పడం మర్చిపోయానండి, ఈ సర్వీస్ సెంటర్ వచ్చేసి ఎవరిదో కాదు, మా క్లోజ్ ఫ్రెండ్ది, వేణు అని, మా క్లాస్మేట్ది. సో వాళ్ళు కాకినాడ ఎప్పుడు వచ్చినా సరే మా కార్ కానీ బైక్ కానీ అన్నీ అక్కడే వాష్ చేపిస్తాము. అండ్ అక్కడ వాష్ చేయించేసుకున్న తర్వాత మేమైతే గార్డెన్ పార్టీకి అయితే వచ్చేసాం. మేము వచ్చేసరికి మ్యూజికల్ చైర్స్ అయితే అవుతున్నాయి. సో ఇదంతా మనకి ఎందుకులే అని చెప్పి మనం వెంటనే, మనకు తెలుసు కదా ఎక్కడికి వెళ్తాం, వెంటనే భోజనాల దగ్గరికి వెళ్ళిపోతాం. సో నా అప్పటికే రావడం లేట్ అయింది. సో అక్కడికి వెళ్ళారంటే మాకు ఆ రోజంతా మాకు ఎలా గడుస్తుందో, ఎంత హ్యాపీగా గడుస్తుందో కూడా మాకే తెలియదు. చాలా అంటే చాలా హ్యాపీగా గడుస్తుంది రోజంతా. సో అప్పటికే నేను వెళ్ళేటప్పటికే రామ్ స్టేజ్ మీద యాంకరింగ్ చేస్తున్నాడు. సో నేను వెళ్ళిన తర్వాత భోజనం చేసి నన్ను కూడా స్టేజ్ మీద లాగేశాడు. సో ఇంకా ఆఫ్ కోర్స్ మ్యూజికల్ చైర్స్ నేను చిన్నప్పటి నుంచి లేడీసే ఎందుకు ఆడతారు, జెంట్స్ ఎందుకు ఆడతారు నాకు చిన్న డౌట్ అండి. సో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మాత్రం నిజంగా క్లాసికల్ డ్యాన్స్ చంపేశారు. అంతే, నిజంగా లిటరల్గా నాకు క్లాసికల్ డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా ఇష్టం. అంటే మనం అలాగే చేయలేము, అట్లీస్ట్ చూడడం అయినా చూసన్నా ఆనందపడవచ్చు కదా అని చెప్పి నాకు చిన్న కోరిక. సో వీళ్ళతో అయితే చాలా చేశారు. వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ స్టడీస్ చెప్పగానే నాకు లిటరల్గా షాక్. నేను 8th క్లాస్ అంటే వాళ్ళు అంత విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు. అదంతా అయిపోయిన తర్వాత అలా ఇదొక్కటేనే కాదు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యింది, సింగర్స్ అండ్ మధ్యలో రామ్గడు నేను స్టేజ్ మీద నా కేకలు మాటలు సరగో వచ్చారండి. అదిగో రామ్గడు నేను యాంకర్స్ అంట నుంచోబెట్టేశారు, చేతిలో 2 మైకులు పెట్టారు, మాట్లాడండి అన్నారు. ఇంకేం మాట్లాడతాం, వాడి మీద నేను, నా మీద ఆడు సెటర్లు వేసుకోవడమే. సో నెక్స్ట్ కోలాటం బ్యాచ్ రెడీగా ఉన్నారు. మా కోలాటం చేస్తారు కొంతమంది బ్యాచ్. అంటే అంతలో చిన్న సింగింగ్ పాడుతుంటే ఒక మేడం వచ్చారు. అయిపోయిన తర్వాత సరే అలాగే కోలాటం చేస్తానని చెప్పి రామ్ కూడా ఇస్తారు. రామ్ కూడా కోలాటం 4 గెంతులు పక్కన. సో ఫైనల్లీ కోలాటం అయితే స్టార్ట్ అయింది. కోలాటం నిజంగా నేను చూడటం ఇది నాకు తెలిసేది సెకండ్ టైం అనుకుంటా కోలాటం చూడటం. అంటే బేసిక్గా మనకు తెలియదు కదండి, నాకు ఇప్పటికీ అర్థం కాదండి కోలాటం 2 కర్రలతో ఎందుకు కొట్టుకుంటారని. ఏమో సంవాట్ ఐ హ్యావ్ అ డౌట్. అండ్ కోలాటం చేస్తున్నప్పుడు నాకు లిటరల్గా నేను దగ్గర ఉన్నాను, ఎందుకంటే ఆ కర్రలు కొట్టుకుంటున్నారు కదండి, బై మిస్టేక్ మిస్ఫేర్ అయ్యి మనకి ఎక్కడన్నా తగిలేసింది అనుకోండి, ఎందుకు వచ్చింది లేనిపోయిన రిస్క్లు అని చెప్పి నేను అసలు దగ్గర కూడా వెళ్ళనమాట. సో అప్పుడు కూడా వీడియోస్ నేను చాలా దూరంగా ఉండి చేస్తున్నాను వీడియో. అండ్ కోలాటం అయితే ఇంక్లూడింగ్ చిన్న పిల్లలతో సహా అందరూ చాలా అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద ఏజ్ వరకు, ఇంకా ఎలా అంటే లిటరల్గా ఇంకా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఒకేలా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగా చేశాను. నేనైతే లిటరల్గా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చూడటంలో మాత్రమే, ఇంకేమీ చేయలేదు నేను, ప్రామిస్. అండ్ అది అయిపోయిన తర్వాత కోలాటం మా పెద్దగారు అయితే ఎక్కారు. ఈయనైతే నిజంగా చాలా అంటే చాలా జోవెల్గా ఉంటారు మాతో. మా పెద్దగారు అంటే మా స్ట్రీట్ ఎండింగ్లో టిఫిన్ హోటల్ అన్నమాట మా పెద్దగారిది. మేము కాకినాడలో డైలీ ఎప్పుడు వెళ్ళినా సరే కాకినాడ మేము ఆయన దగ్గర టిఫిన్ తినకుండా అయితే రాము. అంత టేస్టీగా ఉంటుంది, అంత డెలిషియస్గా ఉంటుంది. అండ్ ఈయనైతే అందరినీ చాలా ఎంకరేజ్ చేస్తాడు, ఎవరిని డిస్కరేజ్ చేయరు, ఎవరిని అంటే ఐ మీన్ ఎలా అంటే తక్కువగా చూడరు, అందరిని ఒకలానే చూస్తారు. ఈయన బిహేవియర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. మోర్ ఓవర్ అందరినీ
బాగా ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అండ్ దీని తర్వాత అండి ఒక టాలెంట్ వస్తుంది, అమేజింగ్ టాలెంట్ ఒకటి వస్తుంది. అదేంటంటే మా గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయినా ఆయన లిటరల్గా ఎంత బాగా పాడారంటే చెప్పడానికి మీరే వినండి. ధన్యభూమినాదేశం సదా స్మరామి, పుణ్యభూమినాదేశం నమో నమామి, ధన్యభూమినాదేశం సదా స్మరామి, నన్ను గన్ననాదేశం నమో నమామి, అన్నపూర్ణనాదేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లినాదేశం, మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు తొలిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేతుడై లేచి, మాతృభూమి నుడిటిపై నిర్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. తగ్గించాలా? అడుగు హరిభయంకరుడు కట్ట బ్రహ్మలా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగు హరిభయంకరుడు కట్ట బ్రహ్మలా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఎందుకు కట్టని రచితు తలుపు విషయమా, తీరు మిచ్చావా, కొత్త విషయమా, కుప్పలు వచ్చావా, ఊరే తెల్ల ముక్క దశదేవుల ముష్టిని తెలిసి బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాడురా అని పెళ్ళ పెళ్ళ సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యలు ఉక్కు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం పళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అంగి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని గొప్పమరిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పెట్టిన తెల్ల దొరగా ఎవ్వడు, బ్రతుకు తెరువుకి దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చెరా, పొడుగు జీవులు హక్కుమంటే ఒడుపు నెత్తులు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల గండ్రగొట్టని పన్నుగడతని చూడరా. సాంద్రామందెరుదర అల్లూరుని చుట్టుముట్టి సత్తి మామల పెట్టి సరపి రంగులెక్కు పెట్టి ఒక్క గుళ్ళు ఒక్కసారి పేర్చితే, వందే మాతరం వందే మాతరం వందే మాతరం అందరి ఆకాశం. సో చూసారు కదండి, ఇంకా సాంగ్ అంతా చాలా ఉంది, అంతా రికార్డ్ చేయలేకపోయాను. రికార్డ్ చేశాను కానీ
మొత్తం స్పేస్ ఎక్కువైపోతుంది. అండ్ ఈయన అయితే ఎంత బాగా పాడారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి. అండ్ నేను కళ్ళు మూసుకున్నట్టుంటే నాకు సీనియర్ ఎన్టీఆర్ గారే గుర్తొచ్చారు మేజర్ చంద్రకాంత్ మూవీలో. అండ్ నిజంగా ఆ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే ఆ మూవీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ మా వీడియోస్కి ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసి మీ దగ్గర పంపించాలని ఉంటుంది. అండ్ దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ కేకేరీస్ ట్విన్ స్టార్స్ సైనింగ్ ఆఫ్.